సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అనుభవం ఆధారంగా వేతన స్లాబ్ విధానం వార్షిక ఇంక్రిమెంట్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో స్థానిక విశాఖ బి కాలనీలోని ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిర్వహించిన ఈ ధర్నాలో ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని యూనియన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ జి సురేష్ డిమాండ్ చేశారు. 5, 10, 15 ఏళ్లుగా సేవలందిస్తున్న ఉద్యోగులకు కొత్తగా చేరిన ఉద్యోగులతో సమాన వేతనం చెల్లించడం తీవ్ర అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. అనుభవం, సీనియారిటీ ఆధారంగా వేతన వ్యత్యాసం కల్పించాలని, వార్షిక ఇంక్రిమెంట్ పాలసీ అమలు చేయాలని కోరారు. అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగి మరణించినప్పుడు దహన ఖర్చుల కోసం 20,000 రూపాయలు అందించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం ఉద్యోగులు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా మేనేజర్కు సమర్పించారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని యూనియన్ నాయకులు హెచ్చరించారు. కార్పొరేషన్ సంస్థలో 251 MLS పాయింట్లలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బంది కానీ, అలాగే జిల్లా కార్యాలయాల్లో పనిచేస్తున్న మీడియా సోదరులందరికీ పిలవగానే వచ్చినందుకు మా ధన్యవాదాలండి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో మా గౌరవ అధ్యక్షులు శ్రీ వెంకట సుబ్బయ్య గారి ఆదేశానుసారం రాష్ట్రంలో గల 28 జిల్లాల్లో నిరసన కార్యక్రమాన్ని ప్రతి డిఎంఆర్సీ దగ్గరగా చేపట్టడం జరిగింది. రాష్ట్రంలో గల సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సంస్థలో 251 MLS పాయింట్లలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బంది కానీ, అలాగే జిల్లా కార్యాలయాల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బంది కానీ, అలాగే పెట్రోల్ బంకుల్లో పనిచేస్తున్న సిబ్బంది కానీ కనీస వేతనం అనేది 26,000 వరకు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పెంచవలసిందిగా డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల కాలం నుంచి కూడా అవుట్సోర్సింగ్ సిబ్బంది చాలని వేతనాలతో జీవనోపాధి సాగిస్తూ ఉన్నారండి. దీనికి గాను ప్రతిసారి అవుట్సోర్సింగ్ ఉద్యోగులపై వేధింపు చర్యలు కూడా తగవండి. దీనికి గాను గడిచిన 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. పై అధికారులు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుందండి. కానీ తగు పరిష్కారం ఈ రోజు కూడా జరగట్లేదు. కావున తక్షణమే మాకు సమస్యను స్పందిస్తూ మాకు తగు న్యాయం చేస్తారని పత్రికా సోదరుల ఎదురుగా గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి గౌరవపూర్వకంగా కోరడం జరుగుతుందండి. డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని డిఎం ఆఫీసుల వద్ద నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సివిల్ సప్లై సంబంధించిన డిపార్ట్మెంట్ ఇది. కాబట్టి మా తాలూకు ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే, చాలా కాలంగా 2.5 దశాబ్దాలు, 3 దశాబ్దాలు కొంతమంది ముసలైపోయారు, రిటైర్మెంట్ దగ్గర కూడా ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు. ఈ రోజు కూడా తుమ్మితే మూడిపోయే ముక్కులాగా వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. వాళ్ళకి ఏ విధమైనటువంటి కార్మిక సంక్షేమ పథకాలు కానీ, కార్మిక బెనిఫిట్స్ కానీ వర్తింప చేయట్లేదు. అదే సందర్భంలో 2012 సంవత్సరంలో సుప్రీంకోర్టు కనీస వేతనం 29,500 ఇవ్వాలని చెప్పారు. కానీ రాష్ట్రంలో 26,000 ఇమ్మని నెత్తి నోరు కొట్టుకొని మేము అడుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి సీమ కుట్టినట్లయినా లేదు. దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వీటితో పాటుగానే కార్మికులు, ఉద్యోగుల తాలూకా ప్రధానమైన సమస్యలైనటువంటి ప్రావిడెంట్ ఫండ్ కానీ, ఈఎస్ఐ కానీ, కార్మిక సంక్షేమ పథకాలు కానీ, ఇతర ప్రమాద బీమా సౌకర్యం కానీ, వీళ్ళకు వైద్యం సంబంధించి కానీ వీటన్నిటినీ కూడా పరిష్కారం చేయమని మేమైతే డిమాండ్ చేస్తున్నాం. లేని వల్ల రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమరశీల పోరాటాలు, ఉధృతమైనటువంటి ఉద్యమాలు చేస్తాం. దానికి రాష్ట్ర ప్రభుత్వము, పౌర సరఫరాల శాఖే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, అధికారులను కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు టి తిరుపతిరావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి. సరిపోద్దా?